తిరుపతిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. సమాజంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, వారి విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దుతారని పులివర్తి నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రగిరి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వడంతో ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు గురు పూజ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం రోజు వచ్చే నెక్స్ట్ సండేకి పెట్టి గురువులందరూ కూడా సన్మానం చేసుకునేది ఒక అలవాటుగా చేయటం జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే ఈరోజు సంఘంలో మనమందరూ బాగున్నామంటే వాళ్ళు నేర్పించినట్టు విద్య, వాళ్ళు చెప్పిన నడవడికే. దానిలో భాగంగా ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ విద్యా వ్యవస్థ పైన ఏ విధంగా నమ్మకంతో వెళ్తున్నారో, విద్యా వ్యవస్థని ఏ విధంగా ప్రక్షాళన చేసి గురువులకి అందరికి కూడా ఒకే తాటిపైన తీసుకుని వస్తున్నారో దాన్నన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మేము చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన గురువులందరికీ కూడా గురు పూజోత్సవం శుభాకాంక్షలు.